flipping pages since I could remember that told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I'm never gonna regret. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. హాయ్, నా పేరు సాహితి, తిను మా అక్క. We're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe, and me, family, and friends కూడా share చేసుకోండి. Also, మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ డీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. ఈ రోజు అయితే మేము సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో పెట్టుకున్నాం అనమాట. అండ్ యాక్చువల్ అయితే పూజ 6:30కి అట్లా స్టార్ట్ అవ్విద్ది అండ్ టైం అయితే ఇప్పుడు 6 అవ్వింది. అండ్ మేము కూడా రెడీ అయిపోయాము. మీరు మా పాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు తెలిసి ఉంటుంది దాట్ మేము మొత్తం లైక్ ఇంట్లో ప్రెప్ అట్లా చేసాము, డెకరేషన్ అట్లా చేసాము, ఏమేమి షాపింగ్ చేసాము అన్నీ అయితే మేము ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసేసాం. అండ్ ఈ వీడియోలో అయితే పూజ అసలు ఎట్లా జరిగింది అది మొత్తం చూపిస్తాం మీ అందరితో. మా అవుట్ఫిట్స్ అయితే ప్రిటీ లాకర్ బై మేఘనా నుంచి. అండ్ వీళ్ళైతే ఒక హైదరాబాద్ డిజైనర్ అనమాట, బట్ వాళ్ళకి ఆల్సో ఫిల్మ్ నగర్లో ఒక స్టోర్ కూడా ఉంది. అండ్ ఏంటంటే వీళ్ళు అన్నీ కస్టమైజ్ చేస్తారు మీ బడ్జెట్కి అకార్డింగ్ టు. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ బుటీక్. సో వాళ్ళైతే మ్యాన్, ఉమెన్, చిల్డ్రన్ అందరికీ డిజైన్ చేస్తారు. సో ఈ రెండు అయితే సిమిలర్ స్టైల్స్ అనమాట, బికాజ్ టాప్ లేయర్ వచ్చింది అండ్ దాని కింద ఇంకొక లేయర్ ఉంటుంది. యా, సో నా అవుట్ఫిట్ అయితే మోనోక్రోమ్ అవుట్ఫిట్. ఇది లైక్ ఆఫ్ వైట్ కలర్ ఉంది. అండ్ దెన్ లైక్ మొత్తం ఇట్లా ఫెదర్స్ ఉంది. ఫెదర్స్ చాలా బాగుంది, యూనిక్గా అనిపించింది. సాఫ్ట్. యా, సూపర్ సాఫ్ట్ ఫెదర్స్. ఇట్లా ఉంటేనే బాగుంటాయి కదా, సాఫ్ట్గా ఉంటే లైక్ ఫ్లోయిగా అట్లా బాగుంటుంది. ఈవెన్ ఎయిర్లో కూడా ఇట్లా డాన్స్ వేస్తుంది. యా, అండ్ దెన్ ఇట్లా కొంచెం షైనీగా వచ్చింది కదా సీక్వెన్స్ అండ్ ఎవ్రీథింగ్, చూడటానికి బాగుంది. అండ్ నాది కూడా బేసిక్లీ మోనోక్రోమ్. యా, అండ్ ఇదేమో ఇట్స్ అ డార్క్ పీకాక్ బ్లూ కలర్. అవును. అండ్ సేమ్ థింగ్ ఇట్లా పైన ఒక లేయర్ వచ్చింది అండ్ కింద ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ నేను నెక్లెస్ సేమ్ అట్లానే వేసుకున్నాను. యస్, ఎందుకంటే కొంచెం లైక్ ఆ థీమ్తో మ్యాచ్ అవుదామని. అండ్ నేనేమో నాకు అవుట్ఫిట్లో మొత్తం వైట్ కలర్ ఉంది కాబట్టి బేస్ కదా, సో అందుకని కొంచెం పాప్ చేయటానికి ఇట్లా గ్రీన్ బ్రేస్లెట్ అండ్ దెన్ కొన్ని ఇయర్ రింగ్స్, కొంచెం గ్రీన్ బీడ్స్ వచ్చినాయి అట్లా వేసుకున్నాను. సో ఈ అయితే మేము చెప్పినట్టు ప్రిటీ లాకర్ బై మేఘనా నుంచి అనమాట. అండ్ వాళ్ళకైతే ఒక బొటీక్ కూడా ఉంది ఫిల్మ్ నగర్లో. సో మీరు కావాలంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా వాళ్ళు షిప్ చేస్తారు, లేదు మేము వాళ్ళ స్టోర్ని వాళ్ళ బొటీక్ని విజిట్ చేయాలనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో ఇదైతే పూజ ఫైనల్ డెకరేషన్ అనమాట. మేమైతే బ్యాక్ టాప్ ఆల్రెడీ చూపించాము కదా మీ అందరికీ. బ్యాక్ టాప్కి ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టాము. ఫ్లవర్స్ పెట్టి ఇది విత్ మేము 4 రాడ్స్ పెట్టాము పైన. 4 పెడితే ఎక్కువ అవుతుంది, 3 పెడితే తక్కువ అవుతుంది మధ్యలో క్లాత్ విత్. సో అందుకని 4 పెట్టి అప్పుడు కొంచెం సైడ్న రాడ్స్ ఉంటుంది కదా, ఆ రాడ్స్కి ఈ ఫ్లవర్స్ అటాచ్ చేసాము. ఈ వైట్ ఫ్లవర్స్ పెట్టేస్తే ఇట్లా పైనుంచి కిందకి కొంచెం గార్డెన్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో ఏమో 2 టేబుల్స్ పెట్టాము. ఈ టేబుల్ అండ్ దెన్ దాని ముందర ఇంకొక టేబుల్. వెనకాల టేబుల్ పైన అయితే మేము లైక్ గాడ్స్ అందరిని పెట్టామన్నమాట. సో ఇక్కడ మందిరంలో అయితే వెంకటేశ్వర స్వామి అండ్ దెన్ సత్యనారాయణ స్వామిని పెట్టాము. దాని ముందరేమో ఒక లైక్ తులసి చిన్నది అండ్ దెన్ ఒక 2 దియాస్ పెట్టాము. మందిరం ఇటు సైడ్ ఏమో మిగతా గాడ్స్ని పెట్టాము. సో వీ హ్యావ్ శివ అండ్ దెన్ సత్యనారాయణ స్వామి మూర్తి. సో లైక్ అభిషేకం అట్లా చేసినప్పుడు ఈ మూర్తి చేయాలని. అండ్ దెన్ గణేష అండ్ కృష్ణుడు. సో అట్లా పెట్టేసి దాని వెనకాల ఒక దియా అండ్ దెన్ ఒక వేస్ పెట్టాము ఫ్లవర్స్. అండ్ దెన్ ఇటు సైడ్ ఏమో బాబాని పెట్టాము. సేమ్ థింగ్, వెనకాల బాబా వెనకాల దియాస్, ముందలేమో ఫ్లవర్స్. సో మేము ఈరోజు సమ్మర్ అయినా కూడా ఇంట్లో ఏసీ ఉంటుంది కదా, అందుకని నెయ్యి లైక్ హార్డ్ అయిపోయింది. మమ్మీ హీట్ చేసి ఇంట్లో వేసినా కూడా నెయ్యి హార్డ్ అయిపోయింది. సో మేబీ ఇంకొంచెం హీట్ చేసి నెయ్యి దీనిపైన వేయాలేమో చూస్తాము. అండ్ ముందలేమో ఈ టేబుల్ పైన ఒక 2 దియాస్ అండ్ దెన్ కలసం ఇట్లా చెంబు ఉంటుంది కదా, ఆ చెంబు పెట్టాము. దానిపైన ప్రీస్ట్ వచ్చి ఆయన్ని లైక్ కోకోనట్ పెట్టి కలసంని
మేక్ చేస్తారనమాట. ఇక్కడేమో నవగ్రహాలకి మాకు కొంచెం ఐడియా ఉంది దట్ లైక్ వైట్ టవల్ పైన రైస్ వేసి పెట్టాలని. అండ్ దెన్ వచ్చినాక నవగ్రహాల పూజ అట్లాగూ అవిద్ది. సో ఇక్కడైతే లైక్ వస్త్ర అలంకరణ ఏదో ఉంటుంది కదా లైక్ దేవుడికి ఇట్లా ఆఫర్ చేయొచ్చు క్లోత్స్ అని, అట్లా ఒక కంచి పట్టు శారీ అండ్ దెన్ బ్లౌజ్ ఉంది. అండ్ దెన్ అట్ సైడ్ ఏమో ఇప్పుడు కలసం చేసిన తర్వాత ఒక నెక్లెస్ అట్లా ఉందన్నమాట దేవుడి కోసం. సో యా బేసిక్లీ ఇట్ సైడ్ ఏమో లైక్ ఎక్స్ట్రా బౌల్స్ అవి పెట్టున్నాము. సో లైక్ బౌల్స్ అండ్ కప్స్, అది గ్లాసెస్, అండ్ దెన్ కొన్ని నాప్కిన్స్ ఉన్నాయి, అండ్ దెన్ ఒక వాటర్ బాటిల్ ఉంది అమ్మోల్కి. అటు సైడ్ చూపిస్తాను. అటు సైడ్ ఏమో ప్రీస్ట్ కూర్చుంటారనమాట. సో ప్రీస్ట్ కూర్చున్నప్పుడు అయితే తనకి మోస్ట్లీ అన్ని ఐటమ్స్ కావాల్సి వస్తాయి కదా. సో ప్రీస్ట్ కోసం అయితే మేము ప్రీస్ట్ దగ్గర మేము రైస్ పెట్టాము, ఇంకా రైస్ ఎక్స్ట్రా కావాలి అని చెప్తారేమో. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది చూస్తూ ఉంటే కలసం కింద కూడా రైస్ వేయాలి యాక్చువల్లీ. సో నాకు గుర్తుంది లాస్ట్ పూజలో అట్లీస్ట్. సో అది దాని తర్వాత ఒకటి లైక్ చెంబు, ఇక్కడేమో చెర్రీస్ అండ్ దెన్ గ్రేప్స్ అవి పెట్టున్నాము. దీంట్లో ఏమో ఫ్లవర్ బుట్ట. యాక్చువల్లీ మా ఫ్లవర్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, అండ్ దెన్ కొన్ని మా ట్రీస్ నుంచి జాస్మిన్స్ వచ్చినాయి కదా, అవి కూడా తీసి ఇక్కడ పెట్టాలి. అండ్ దెన్ ఇక్కడ మొత్తం ఏమో అక్షింతలు లైక్ బేసిక్లీ నవగ్రహ పూజకి. అండ్ దెన్ ఆల్సో లైక్ ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ పెట్టాము. ఈ చిన్న ఇట్లా బాగుంటాయి ఫ్లవర్స్ చాలా. అండ్ దెన్ ఆబ్వియస్లీ గంట. ఇక్కడేమో అగరబత్తీలు పెట్టినప్పుడు నవగ్రహాల పూజకి, ఇదంతా కలసంకి. అండ్ దెన్ మిగతా ప్రీస్ట్ కావాల్సిన స్టాఫ్ ఉంటాయి కదా, క్యాంఫర్ అయినా ఇది కలసంకి, సిజర్స్ అట్లా దానికి అవసరమైన థింగ్స్. అండ్ దెన్ ఇక్కడేమో కోకోనట్స్. ఇక్కడేమో ఫ్రూట్స్ పెట్టాము. సో ఫ్రూట్స్ అయితే మేము ఇక్కడ ఆల్రెడీ గ్రేప్స్ అండ్ చెర్రీస్ తెచ్చాము కదా, దీంట్లో ఏమో మేము ఆరెంజెస్, దాని తర్వాత పీచెస్ పెట్టాము, బేబీ గువావాస్, జాంకాయలు, అండ్ దెన్ మ్యాంగోస్, అండ్ దెన్ బేబీ బనానాస్. అన్ని బేబీ వచ్చినాయి, అంత క్యూట్ ఉన్నాయో చిన్న చిన్నవి. సో అంతా అయితే మేము ఇక్కడ ఇట్లా అరేంజ్ చేసాము. అండ్ మీరు చూస్తూ ఉంటే ముందల మొత్తము మాకు ఇది డైనింగ్ బ్రేక్ఫాస్ట్ నొక్కు కదా, సో ఇది మొత్తం మాకు యాక్చువల్లీ ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో ఇది మొత్తం ఇక్కడ మాకు యోగా మ్యాట్స్ ఉన్నాయి కదా, చాలా పెద్ద యోగా మ్యాట్స్ మేము మీకు చూపించాము. ఈ సూపర్ హ్యాండీ ఉంటాయి. కెన్ యూ గైస్ బిలీవ్ ఈ ఏరియా మొత్తానికి మేము జస్ట్ 2 యోగా మ్యాట్స్ వాడాము. సూపర్ ఈజీ టు యూజ్, ఎందుకంటే ఎవరికి రోల్ చేసి పెట్టేస్తే మన స్టఫ్ రోల్ చేసి పెట్టేస్తే మనం పైన ఇది వేసేస్తే అందరు ఎవరైనా కూర్చోవచ్చు, అస్సలు వరి అవ్వక్కర్లేదు సీటింగ్ గురించి అది మొత్తం. సో యోగా మ్యాట్స్ పైన కూర్చోవటానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఈ చాలా పెద్దవి కాబట్టి ఇట్లా రోలింగ్ చాలా ఈజీగా మనకు అంత టైం స్పెండ్ చేయక్కర్లేదు. సో అది యూజ్ చేసాం. సో యా బేసిక్లీ ఇప్పుడైతే మేము ప్రీస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము, ప్రీస్ట్ అండ్ గ్యాస్. అండ్ ఇక్కడేమో తులసి ఉంది. సో యాక్చువల్లీ మమ్మీ వచ్చినాక తులసి మాల ఒకటి చేస్తాను అని చెప్పింది అనమాట. సో ఇదైతే మా గార్డెన్ తులసి. అండ్ దెన్ యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో అయితే మేము ఇది పంచామృతం మీకు కావాలి కదా అన్నీ. సో యాక్చువల్లీ ప్రీస్ట్ ఏం చేపిస్తారంటే ఇట్లా మూర్తికి ఒక్కొక్క థింగ్, పంచామృతంలో 5 థింగ్స్ ఉంటాయి కదా, 5 థింగ్స్ అభిషేకం చేపించి అప్పుడు ఆయన్ని కలిపి పంచామృతం మిక్స్ చేస్తారు. సో దానికోసం అయితే మేము అన్నీ పక్కన పెట్టి బౌల్స్లో పెట్టి ఉంచాము. ప్రీస్ట్ వచ్చినాక అది ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాము, ఎందుకంటే పాలు పెరుగు అట్లా ఉంటాయి కదా మళ్ళీ పాడైపోతాయని. సో బేసిక్లీ ఇక్కడ చూపిలేదు కదా, నేను అన్నీ మాట్లాడుతున్నాను కానీ I think arguably my most favorite part of any puja, prasadam. ఎందుకంటే వడలు చాలా బాగుంటాయి. అండ్ దెన్ ఆల్సో మమ్మీ పులిహార అండ్ పెరుగన్నం చాలా బాగా చేస్తుంది అనమాట. సో ఈరోజు అయితే I3 చేసింది. సో ఇవి అయితే చాలా బాగున్నాయి కదా, బౌల్స్ అంత క్యూట్ ఉన్నాయో. ఈ బౌల్స్ చాలా బాగున్నాయి కదా, ఇవి మేము మొన్నే రీసెంట్గా తీసుకున్నాం అనమాట. సో ఒక దాంట్లో ఏమో పెరుగన్నం, అండ్ దెన్ వడలు, పులిహార, అండ్ దెన్ ఏమో మేము ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసాము, కానీ ఓన్లీ లైక్ దేవుడి దగ్గర పెట్టడానికి ఈ చిన్న బౌల్స్లో పెట్టాము, ఇంకా ఎక్కువ బయట పెడతాము అప్పుడు అందరు తీసుకోవచ్చని. సో ఒక దాంట్లో ఏమో పొంగల్ స్వీట్, అండ్ దెన్ ఇంకొక దాంట్లో ఏమో రవ్వ కేసరి, అది కూడా స్వీట్. అండ్ దెన్ ఇటేమో డిజర్ట్స్. ఇదేమో మేము చూపించాం కదా మ్యాంగో ఐస్ క్రీమ్ ఫ్రూట్ సాలడ్. సో దీంట్లో మొత్తం లైక్ యాపిల్స్, స్ట్రాబెర్రీస్, క్యాష్యూస్, అండ్ దెన్ బనానాస్, అండ్ దెన్ ఇది వెనలా ఐస్ క్రీమ్ వేసాము.
ఇదేంటి ఇది కూడా పొంగలే ఉంది ఐ థింక్ పొంగల్ ఇక్కడ కూడా ఉంది ఓ ఇది రవ్వ కేసరి సో ఇది ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఇది బయట పెడితే అందరు తినేటప్పుడు డిన్నర్ కోసం అండ్ దెన్ ఇక్కడేమో పెరుగన్నం ఉంది మిగతా కర్రీస్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి పూజ అయిపోయిన తర్వాత బర్నర్స్ పెట్టి ఆన్ చేస్తే అయిపోయింది సో ఓ కొన్ని థింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇల్లు మొత్తం ఏదో ఒకటి అటు ఇటు తిరిగిన ఫ్లవర్స్ అయినా ఫుడ్ అయినా కనిపిస్తుంది సో ఇక్కడేమో వడలు ఉన్నాయి అండ్ దెన్ లెమన్ రైస్ సో అండ్ గరాజ్ కూడా చూపించేస్తా పనిలో పని అట్లాగో వచ్చాను కదా ఇంత దూరం సో గరాజ్లో అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసింది మీకు కనిపిస్తూ ఉంటే మొత్తం చైర్స్ అట్లా ఉందన్నమాట అండ్ ఇక్కడేమో ఫుడ్ కోసం ఈ మా పర్మనెంట్ టేబుల్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి ఓ ఐ థింక్ అక్కడ ఒక తీసేసి ప్లాస్టిక్ టేబుల్ వేసాడట్టు డాడీ కదా సో ఇది ఒక ప్లాస్టిక్ టేబుల్ బట్ ఇది పర్మనెంట్ టేబుల్ అండ్ అది పర్మనెంట్ అది గ్లాస్ది ఇదేమో లైక్ క్వాట్స్ ఏదో మెటీరియల్ బట్ ఇది చాలా బాగుంటుంది అది కూడా బాగుంటుంది అండ్ దెన్ ఇది ఇంకా ఫుడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీని కింద యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తూ ఉంటే ఇది ఉంది కదా దీని కింద ఇట్లా లోపల బర్నర్స్ ఉంటాయి సో ఆ బర్నర్స్ ఇట్లా పెట్టేస్తే అప్పుడు ఫుడ్ వేడి అవ్విద్ది మాకు బర్నర్స్ 4 థింగ్స్ కావాల్సి కాబట్టి లైక్ మాకు ఒక థింగ్ 2 ట్రేస్లో ఉంది సో లైక్ 2 హాఫ్ ట్రేస్ ఒక దాంట్లో అండ్ దెన్ 2 ఫుల్ ట్రేస్ అండ్ దెన్ మిగతా అన్ని హీటింగ్ అవసరం లేదు ఇదేమో రైస్ జీరా రైస్ అమ్మ చేసింది కానీ హీట్ చేయాలి ఐ మీన్ కుక్ చేయాలి ప్రీస్ట్ వచ్చారట్టుంది ఆల్ రైట్ సీ యూ గైస్ ఎట్ ద పూజ ఇక్కడేమో డ్రింక్స్ ఉన్నాయి ఓకే లెట్స్ గో ప్రీస్టే ఈ తమలపాకులు కూడా అసలు ఎంత వాడిపోయి ఉన్నాయో మనం వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు ఇంకా ఒక రకంగా ఉంది ఈరోజు ఇదిగోరా మిక్స్ చేయమంటారా ఇదే ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చాను చాలా టైం పట్టిద్ది కదా షికాగో జేఎఫ్కే బోత్ సేమ్ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 9 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ వావ్ అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుని వస్తాం అదే కదా చాలా దూరం అందులో మళ్ళీ ఇచ్చేసి ట్రావెల్ చేసి అసలు ఇంకా కష్టం అదే ఇదేం అంటే ఇంత పెద్ద అయిపోయేటప్పటికి ఆ కలశానికి ఉండే ఎక్స్పీరియన్స్ ఓ అది అందుకని తగ్గించి చేస్తున్నారు మధ్యలో పిలిసే ఉన్నాయి ఏమంటారా వేరే ఉన్నాయి కానీ సంజన ఉండి కలర్ బాగుంటుందేమో అని చెప్పి కలర్ అందుకని మళ్ళీ రేపు బయలుదేరి ఎప్పుడు వస్తున్నారండి రిటర్న్ 3 డేస్లో వెళ్ళి వస్తుంది ఇది మరీ అసలు చాలా కష్టం కదా అట్లా గురువు యొక్క ఉపయోగం అదేనమ్మా ఏంటంటే మనం ఫేస్ చేసేటటువంటి సిచ్యువేషన్ని he is enjoy earlier than you మీకన్నా వాడు దాన్ని ముందుగా చూస్తాడు మీరు చూస్తున్న ఆ సిచ్యువేషన్ని వాడు చదువు వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ నాలెడ్జ్ వల్ల కానీ ఉపాసన వల్ల కానీ మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ఆ స్టేటస్ ఏదైతే ఉందో he enjoys earlier than you దాంతో ఏంటి వాడి ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తాడు అమ్మ ఇలాంటి కండిషన్స్లో ఇలా ఉండండి ఏం పర్వాలేదు అనే అష్యూరెన్స్ అందుకోసమనే గురువు యొక్క ప్రయోజనం ఏమిటి అని చెప్పారంటే మనం ఎలా బతకాలి అనే విషయాన్ని ప్రాపర్గా గైడ్ చేసేటటువంటి ఒక ఆధార్ అంతే సూపర్ పవర్ ఏంటి అది రైస్ ఆన్ చేస్తావా ఏంటి మళ్ళీ చేసాను మళ్ళీ ఎవరికైనా చెప్పాలి మొత్తం మర్చిపోతాం అంతే అచ్యుతాయ నమః డ్రింక్ చేస్తూ చెప్పండి అచ్యుతాయ నమః అనాలండి అచ్యుతాయ నమః అనంతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః గోవిందాయ నమః చేయగడుక్కోండి హస్తం ప్రక్షాళ్య చేయగడుక్కోమ్మ చెప్పండి అచ్యుతాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః గోవిందాయ నమః చేయగడుక్కోమ్మ హస్తం ప్రక్షాళ్య పిల్లలిద్దరికీ అచ్యుతాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః గోవిందాయ నమః చేయగడుక్కోమ్మ
హస్తం ప్రక్షాళ్య చెప్పమ్మ. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. చేయగలుగుకోమ్మ. హస్తం ప్రక్షాళ్య శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రఖండే పశ్చిమదేశే ఉత్తర అమెరికాయాం శోభనగృహే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే వ్యాస పౌర్ణమి పాడ్యమి తిథౌ వాసరః భానువాసరే శుభవాసరే శుభ నక్షత్ర. ఆయన చేతాకమ్మ ఏమ్మా కలశం స్థాపయామి. స్పూన్ తీసుకుని పోయండి ఆయన మీద. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం. Can you turn that off and the other ones on? Yeah, just like turn that off. శుద్ధోదక స్నానం సమర్పయామి అనండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం. పాలు పోయండి చక్కగా. అందులో ఏం మిగల్సాల్సిన అవసరం లేదు. ఒక్క చెంచాడు అట్టే పెట్టి పోసేయచ్చు. ఒక చెంచాడు మాత్రం అట్టే పెట్టండి. నలుగురు పోయండి. ఓకే. చెప్పండి. స్నానం పంచామృతైః దేవా గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత అభిషేకం సమర్పయామి. దధి స్నానం. పెరుగుతో అభిషేకం చేయండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆద్య స్నానం సమర్పయామి. మధునక్కముతోషసి మధుమత్పార్థ్యవకూరజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. మధుస్నానం సమర్పయామి. శర్కరేణ స్నపయామి. ఆ 2 బౌల్స్ నాకు ఇచ్చేసి పంచదార పోయండి అమ్మ. పువ్వులు ఓకేనా? దీంట్లో కట్ శర్కరయ సపరివార సమేత శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి శర్కరేణ స్నపయామి. ఇప్పుడు మామూలు నీళ్ళుని ఆయన్ని పోయమనండి. మీరు విగ్రహం కడగండి. అందులోనే ఇక్కడికి గ్లాసులో పోసుకుంటారని చెప్పి ఇచ్చాను. ఉన్నాయా? పట్టుకోమ్మా. బాటిల్ పట్టుకో. నీళ్ళు పోయండి. మీరు కడగండి అమ్మా. శుభ్రంగా గమ్మీనెస్ లేకుండా చేయండి. గంధం పెట్టి బొట్టు పెట్టమ్మా. అక్కడ ఉందా గంధం ఇక్కడ ఉండాలి. గంధం అది ఎల్లోది బాక్స్ ఉంది కదా దాంట్లో. పోసాను ఇందాక. చిన్న దాంట్లో ఇచ్చాను చూడండి. మీ సైడ్ ఉందా? ఇందులో ఇదే కాదు, ఇంకోటి ఉండాలి చిన్నది. ఇంకో చిన్నది ఉండాలి. ఇదిగో అమ్మా. అయిందా? ఆయనకి ఇచ్చేసే కుంకుమ పెట్టాలి.
మీ దగ్గరే ఉంది, కింద పెట్టారు అటు పక్కన. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. చెప్పండి. అస్మిన్ వ్యాస పౌర్ణమి మహాపర్వణి పుణ్యకాలే శ్రీరమా సహిత సత్యదేవ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఆహ్వానించిన దేవతలందరినీ కూడా కంఫర్ట్గా కన్వీనియంట్గా కూర్చోండి. ఇప్పుడు అడగాలి, అక్షింతలు వేస్తూ అడగండి. నేను చెప్తే అడిగినట్టే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా విఘ్నేశ్వర ధ్యానం సమర్పయామి. అక్షింతల కింద పెట్టి ఒక పువ్వు వినాయకుడి దగ్గర పెట్టండి. మీరు పెట్టండి, అది కింద పెట్టిన ఆయన నువ్వు. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కాలయేతో ఆ తులసి దళాన్ని పట్టుకోండి. ఆకు కలశం పైన అలా చూపించండి ఆకుని. ఆవాహిత సర్వదేవతాభ్యో నమః ఇహేవాగత్యా సుఖం చిరం తిష్టంతు. గ్లాసులో పెట్టేసుకోండి. ఓకే. మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః, కరపృష్ఠాభ్యాం నమః, హృదయాయ నమః, శిరసే నమః, శిఖాయ నమః, కవచాయ నమః, నేత్రాయ నమః, అస్త్రాయ నమః, దిగ్బంధనం నమః, ధ్యానం. ఒక పువ్వు చేతితో పట్టుకోండి నలుగురు కూడా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయానం సర్వలోకైకనాథం. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం పీతవస్త్రం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరపి పూజితం సపరివార సమేత శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ధ్యానం సమర్పయామి. సత్యనారాయణ వ్రతము అనేటటువంటి ప్రాజెక్టులో కావలసిన దేవుళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఓ మాట చెప్పాం వాళ్ళకి. ఏమని చెప్పాం? స్థాపయామి పూజయామి అన్నాం. దయచేసి మీరందరూ రావలసింది. బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ అని. మీరు వస్తే నేనేం చేస్తాను అనేది కూడా చెప్పాలి. నాకు ఆశీర్వచనం కావాలి అని చెప్పారంటే అక్కడి నుంచే చేయగలను అంటాడు ఆయన. నేను మీకేదో పెడదాం అనుకుంటున్నాను, నేనేదో చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నారు? పూజయామి. ఐ కెన్ డూ ప్రే యూ. భగవంతుడిని ప్రార్థించాలనుకుంటున్నా. నేను అంత ఉన్న నిన్ను చూసే శక్తి నాకు లేదు. నా అంత వచ్చి నా దగ్గర కూర్చుంటే నేను సేవించుకుంటాను అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు. యాజ్ ఆఫ్ అవర్ కస్టమ్స్ వాళ్ళందరూ వచ్చినట్లు లెక్క. వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? మీరు చెప్పిన మాటను నిలబెట్టుకుంటే చాలు, పూజిస్తే చాలు. పూజించడం అంటే ఇవ్వడం. సమర్పయామి. ఏం సమర్పిస్తారు? షోడశ ఉపచారములు. 16 రకములైనటువంటి సర్వీసెస్ని ఆఫర్ చేయటమే పూజ. తెలిసిందమ్మా? ఇప్పుడు మొదటి సర్వీస్ చేశారు, ధ్యానం అనే సర్వీస్ చేశారు. మిగతా కూడా చెప్తూ ఉంటాను. సమర్పయామి అన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్షింతలు కానీ పువ్వులు కానీ నీళ్లు కానీ ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ సమర్పయామి అనాలి. అంటే కనుక మీరు పిలిచిన పర్పస్ సర్వైవ్ అయినట్టు. తెలిసిందా? ఆవాహనం ఇంకో పువ్వు చేతితో పట్టుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేఘే సురాసుర నమస్కృతే
లక్ష్మీ స్వరూపిణి లక్ష్మీ. రమాదేవి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సమర్పయామి. అది విగ్రహాన్ని కదపకండమ్మా. ఎక్కడ చేసినా ఆయనకి చేసినట్టే, ఇక్కడ చేసినా విష్ణుమూర్తికి చేసినట్టే, అక్కడ చేసినా ఆయనకి చేసినట్టే. మొత్తం అనంతా గ్రూప్ అనమాట, కంపెనీ. రత్నసింహాసనం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీదేవి నమోస్తుతే. సరస్వతీ సహిత సరస్వతి సహిత సపరివార సమేత సపరివార సమేత శ్రీ రమా సహిత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి రత్నసింహాసనార్థం రత్నసింహాసనార్థం పుష్పసింహాసనం సమర్పయామి. పుష్పసింహాసనం సమర్పయామి. తమలపాకుతో తులసి ఆకుతో నీళ్లు చల్లండి, కలశంలో ఉన్న నీళ్లు. సపరివార సమేత సపరివార సమేత శ్రీ రమా సహిత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి పాదయోహో పాదయోహో పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. సమర్పించాలమ్మా. ఈ పంచామృతాలన్నింటినీ కూడా ఇందాక ఓ చెంచాడు అట్టే పెట్టమన్నా కదా, అట్టే పెట్టిన ఆ చెంచాడు దేవుళ్ళందరికీ చూపించి అందులో పోసేయటమే. తెలిసిందమ్మా? ఇందాక ఎవరికి చేశారు మీరు అభిషేకం? సత్యనారాయణ స్వామి. ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? నవగ్రహాలు గ్రూప్ ఆఫ్ కంపెనీకి సపరివార సమేత అందరికీ చేసినట్టు అనమాట. ఆ మిగిలిన పాలన్నీ తీసుకుని అలా చూపించడం, అందులో పోసేయటం. తెలిసిందండి? చెప్పండి. సపరివార సమేత సపరివార సమేత శ్రీ రమా సహిత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. ఉంచేసి అమ్మ అందులోకి కుడి చేతిలో పోసి పక్కన పెట్టేసి పెరుగు చూపించాలి ఆ దేవుడికి అందరికి. ఇక్కడ ఉన్నారు అందరూ, నువ్వు ఆవాహన చేసింది ఇక్కడ. అది పోసేమ్మా. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. స్నానం నెయ్యి వేయమ్మా, 2 చెంచాలు వేయి. స్నానం స్నానం పంచామృతైః పంచామృతైః దేవా దేవా గృహాణ గృహాణ పురుషోత్తమ పురుషోత్తమ అనాథనాథ అనాథనాథ సర్వజ్ఞ సర్వజ్ఞ గీర్వాణ గీర్వాణ గణపూజిత గణపూజిత సపరివార సమేత సపరివార సమేత శ్రీ రమా సహిత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి పంచామృత అభిషేకం పంచామృత అభిషేకం సమర్పయామి. సమర్పయామి. పక్కన పెట్టేసేయమ్మా. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. సుగంధ శోభన ద్రవ్యాణి సుగంధ ద్రవ్యాణి ద్రవ్యాణి సమర్పయామి. సమర్పయామి. అయిందా? స్నానానంతరం మామూలు నీళ్లు స్పూన్తో తీసుకుని దేవుడికి చూపించి అందులో వెయ్యమ్మా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇవి రెండు తీసుకుని కొబ్బరికాయకి ఇటొకటి అటొకటి ఓకే. ఆ వైట్గా ఉన్న ఏరియాలో అలా పెడితే చాలా అదే అతుక్కుంటుంది. ఓకే. ఓకేనా? తీసుకో. చెప్పండి. వస్త్రయుగ్మం వస్త్రయుగ్మం మయా దత్తం మయా దత్తం సుసూక్ష్మం సుసూక్ష్మం స్వర్ణ నిర్మితం స్వర్ణ నిర్మితం గృహాణ గృహాణ దేవదేవేశ దేవదేవేశ సర్వవేదాంత సర్వవేదాంత గోచర గోచర సపరివార సమేత సపరివార సమేత శ్రీ రమా సహిత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వస్త్రం వస్త్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పెట్టేసే వదిలి అదే ఉంటుంది. సమర్పయామి. సమర్పయామి. ఉపవీతం ఉపవీతం సమర్పయామి. సమర్పయామి. ఒక పువ్వు తీసుకుని గంధంలో ముంచి భగవంతుడికి చల్లండి. శ్రీగంధం శ్రీగంధం చందనోన్మిశ్రం చందనోన్మిశ్రం గంధాఢ్యం గంధాఢ్యం సుమనోహరం సుమనోహరం ప్రీత్యర్థం ప్రీత్యర్థం తవ దేవేసి తవ దేవేసి త్వామధ్య ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్యతాం దివ్య పరిమళ చందనం సమర్పయామి. దివ్య పరిమళ చందనం సమర్పయామి. పుష్పమాలికాం పుష్పమాలికాం చామంతిక చామంతిక లేచి నిలబడు.
అమ్మాయి ఇంకోటి ఫోటో తీయండి. వకుళ చంపక, వకుల చంపక, పాతలాబ్జ, పాతలాబ్జ, ఉన్నాగ, ఉన్నాగ, జాజి, జాజి, కరవీర, కరవేర, రసాల పుష్పై, రసాల పుష్పై, బిల్వ ప్రవాళ, బిల్వ ప్రవాళ, తులసీదళ, తులసీదళ, మల్లికాభిః, మల్లికాభిః, త్వాం పూజయామి, త్వాం పూజయామి, జగదీశ్వర, జగదీశ్వర, వాసుదేవ, వాసుదేవ, ఆరామ పుష్పాణి మనోహరాణి, జలాశయస్థాని సుపల్లవాని, సువర్ణ పుష్పాణి మయార్పితాని, గృహాణ శ్రీవత్సధర ప్రసీద. ఎలా వేస్తే బాగుంటుందో అలా వేయమ్మ. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ సౌందర్యం, భావ సౌందర్యం, శబ్ద సౌందర్యం. మోదకహస్త, విఘ్నేశ్వర, విఘ్నేశ్వర, నమో నమః, నమో నమః. ఆడపిల్లలు ముగ్గురు పసుపు కుంకం పూజ చేయండి. మీరొక్కరు పుష్పాలు గాని అక్షంతలు గాని చేస్తూ ఉండండి. ఓం చంచలాయ నమః పాదతలే పూజయామి, చపలాయ నమః గుల్భౌ పూజయామి, కాత్యాయన్యే నమః జానునీ పూజయామి, మంగళాయ నమః జింఘే పూజయామి, భద్రకాళ్యే నమః ఊరుం పూజయామి, కమలిన్యే నమః కటిం పూజయామి, శివాయ నమః నాభిం పూజయామి, గౌర్యే నమః హృదయం పూజయామి, సింహవాహిన్యే నమః స్తనద్వయం పూజయామి, స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి, కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, సరస్వత్యే నమః ముఖం పూజయామి, సువాసిన్యే నమః నాసికాం పూజయామి, సువర్ణకుండలాయే నమః కర్ణద్వయం పూజయామి, చండికాయే నమః నేత్రం పూజయామి, స్వరూపాయే నమః సర్వాణ్యంగాని పూజయామి. చక్కగా ఆడవాళ్ళు బంగారం పువ్వులతో పూజ చేయండి. మీరు పుష్పాలు మామూలు పుష్పాలతో పూజ చేయండి. నమః వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ, సర్వసిద్ధిప్రదాయ. ఆకుతో నీళ్లు చల్లండి సార్. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి అనండి. సమర్పయామి. నైవేద్యం. నైవేద్యం. ఇక్కడ బెల్లం ముక్క ఉంది. ఆ బెల్లం ముక్క మీద ఈ ఫ్రూట్స్ మీద నీళ్లు చల్లమ్మా. ఉంది కనపడుతుంది. నమాయ నమః ప్రోక్ష్యాయ నమః పరిశుచ్యాయ నమః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. చెప్పమ్మా. సపరివార సమేత, సపరివార సమేత, శ్రీరమా సహిత, శ్రీరమా సహిత, సత్యనారాయణ స్వామి. కొద్దిగా యాలక్కాయ పొడి, కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇలాచీ పౌడర్ ఉంది. ఇది అమ్మకి ఇచ్చింది. కాదండి, ప్రతిసారి కరెక్ట్గా పెడదాం అనిపిస్తాము. ఈసారి ఇలాచీ మరి ఏం పర్వాలేదు. మీరు ఆసక్తిగా చేస్తారు కాబట్టి అవన్నీ చెప్తారు. అవసరం లేదు అవన్నీ. కానీ బాగుంటాయి. ఇదే చేసే పని. తీర్థం గుళ్ళో ఉండేవన్నీ కూడా వేసుకోగలిగితే మనకి వెళ్ళేదే హెల్తీ, మంచిది. అమ్మా అక్కడ పెట్టేసి అక్కడ ఇంకొకటి ఉంది కదా వేసు. అమ్మాయి ఏమండి, ఇలా కవర్లు కనపడకుండా ఒక పక్కన పెట్టేసేయండి అమ్మా. ఓ ప్లేట్లోకి అన్ని ఇలా ఉంటే ఏం తీయంగా మీరు ఓ ప్లేట్లో పెడితే వాడేస్తారు. అది ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని శివ కేశవయోహో భేదః. ఎవరు నేను చెప్పానా? వేదం చెప్తోంది. వేదం అంటే ఒక వ్యక్తి ద్వారా వచ్చిన విషయం కాదు. అపౌరుషేయం అంటే నేచర్లో ఉన్న విషయం అని అర్థం. ఎవడో చెప్పిన విషయం కాదు. పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఎవడో చెప్పినవి. కానీ వేదం ఎవడో చెప్పింది కాదు. బై నేచర్ ఇట్ ఈస్. అంటే ఉన్నది అని అర్థం అన్నమాట. అట్లాంటిది ఏమని చెప్తోంది? సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు అని ఎవడైనా అనుకుంటే ఉదర బాధ వచ్చి చస్తాడు అని శాస్త్రం. కడుపులో నొప్పి వచ్చి చస్తాడట. వాడి మరణకాలమందు హృద్రోగం మమ సూర్యాయ, గుండె నొప్పి వస్తుంది అన్నారు. అదేంటండి మరి శివుడికి వేరే చేస్తాం పూజలు, విష్ణుమూర్తికి వేరే చేస్తాం. ఎస్, యువర్ రైట్. అంటే ఈయనే మీ వారు, ఈయనే వీరి తండ్రి, ఈయనే వాళ్ళమ్మ కొడుకు. వాళ్ళమ్మ దగ్గర ఉన్నట్టుగా నీ దగ్గర ఉండడు, నీ దగ్గర ఉన్నట్టుగా పర్టికులర్గా ఇంకెవరి దగ్గర ఉండడు. వాళ్ళ అమ్మ దగ్గర ఉండడు, కూతురు దగ్గర ఉండడు. కూతురు దగ్గర ఉన్నట్టుగా మీ ఇద్దరి దగ్గర కోపం వస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర కోపం వస్తుంది ఆయనకి, నీ దగ్గర కోపం వస్తుంది, ఇక్కడ రాదు. అంటే పర్సన్ ఆర్ సేమ్, పర్సనాలిటీస్ ఆర్ డిఫరెంట్. శివుడుగా ఉన్నప్పుడు చూడలేము, మన శక్తి చాలదు. లయకారకుడు, సంహారకర్త,
తప్పు చేస్తే డొక్క పగలు తీస్తాడు. దట్ ఈస్ వాట్ ఈశ్వరుడు. ఆయనే అది కూడా. ఏం చేసినా కూడా దగ్గరికి తీసుకుంటాడు. పాలకుడు, ప్రభువు ఆయనే అది కూడా. నిన్ను వీళ్ళని సమర్థిస్తూ బ్యాలెన్స్ చేస్తున్నటువంటి సృష్టికర్త అది కూడా ఆయనే. అలాగే శివుడు కేశవుడు భేదం లేదయ్యా, అలా చూడకూడదు. అయితే విష్ణు స్వరూపంలో మనం ఈజీగా యాక్సెస్ ఉంటుంది. మనం ఏదైనా అడగాలనిపిస్తుంది ఆయన చూస్తే. అక్కడ కాసేపు దొరలాలని పొరలాలని ఎంత కమ్మగా ఉంటుంది ఆ ప్రసాదం. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ప్రసాదం కొద్దిగానే తినాలని చెప్పినా సరే అన్నీ మర్చిపోయి కాస్త ఇంకో కిలో వస్తుంటాం. కుడి చేతోటి ఎడం చేతోటి పెట్టించుకునేసి బాగా కూర్చుంది. అది ఆయన భగవంతుడంటే పరమాత్మ. విష్ణు స్వరూపం ఎటువంటిదో తెలుసా? అరటి పండును సంస్కృతంలో మధుర ఫలం అంటారు. దీన్ని మధువులో ముంచితే, ఒలిచి తేనెలో ముంచితే అతి మధురం అంటారు. దాని మీద చక్కెర వేస్తే మధురాతి మధురం అంటారు. అంతకన్నా మధురం ఆయన నామం. రామ అంటే ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా నిన్నే రీతిగా తలచిన దినమే సుదినము సీతారామ స్మరణే పావనము అన్నాడు. ఇంత వివరంగా చెప్తూ ఉంటే మళ్ళీ అయితే శివుడు కన్నా విష్ణుమూర్తే బెటర్ అన్నమాట. ఎక్కడున్నావు? ఏం తెలుసుకుంటున్నావు? ఎన్నిసార్లు వ్రతం చేసినా, ఎన్నిసార్లు పూజ చేసుకుంటున్నా నువ్వు ఎక్కడ ఆగిపోయావు అనేది తెలియట్లే. దాన్ని దాటట్లా, గీతం దాటి అవతలకు పోవట్లా. తప్పు చేసావా చేయలేదా అనవసరం. వాడికి తప్పు చేయలేదని నమ్మే వరకు కొడుతూ ఉంటారు. అవునా? అంటే అకారణంగా ఎంక్వైరీ పేరుతో తన్నులు తింటున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు. అక్కడ తల్లి కూతుళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నదంతా వీళ్ళు ఉడుచుకుపోయారు, మిగిలినంతా అయిపోయింది, దొంగల పాలైంది. బతకాలి అంటే ఇద్దరిలో ఒకళ్ళు భిక్షకు వెళ్ళి తీసుకొచ్చిన ద్రవ్యంతో వీళ్ళు బతకాల్సి వస్తుంది. అలా బయటికి వెళ్ళింది ఒక కూతురు. ఒక రోజున కళావతి అనే అమ్మాయి భిక్ష చేసి అమ్మకి అన్నం తీసుకొద్దామని. అలా వెళ్ళేటప్పటికల్లా ఆ పిల్లకి ఎవరింటికో వెళ్తే భిక్ష కోసం లోపలికి వస్తే ఇలాగే వ్రతం జరుగుతోంది. పూజ అంతా చూసింది, కథ అంతా విన్నది. నా అదృష్టం బాగుంది, వాడి రోజున ఈ కథ వినటం కోసం వచ్చినట్టున్నా నేను అని ప్రసాదం తిని తల్లికి కూడా తీసుకెళ్ళి పెట్టి, అమ్మ ఈ ప్రసాదం తింటే చాలు మన కష్టాలన్నీ పోతాయట, ఇప్పుడే వినొస్తున్నాను నేను అని తల్లికి పెడితే, అదే నా తల్లి, ఏ దేవుడికి దండం పెట్టుకుంటే నిన్ను ప్రసాదంగా మాకిచ్చాడో ఆ దేవుడు నీతోనే మేము మర్చిపోయిన విషయం గుర్తొచ్చేట్టుగా చేశాడు అని లెంపలేసుకుని ఈశ్వరుడికి నమస్కారం చేసి, జగన్నాథ అజ్ఞానంతోనూ అహంకారంతోనూ నీ పూజను విస్మరించాం, మమ్మల్ని మన్నించి మాకు అవకాశం ఇచ్చి నా భర్త అల్లుడు సుఖంగా ఇంటికి వచ్చేటట్టుగా చేస్తే రైట్ ఇమీడియట్లీ మా జాబ్ ఏమిటంటే నీ పూజ చేయటమే అని ఈసారి ఈవిడ ఇనిషియేట్ తీసుకుని దేవుడికి దండం పెట్టింది. భగవంతుడు ఇమ్మీడియట్గా ఆయనకి వేరే ఏం అక్కలా చేస్తాను అంటే చాలు. వ్రతాలు చేయటం పూజ చేయడం అంత అవసరం ఆ దేవుడికి అంటే ట్యాక్స్ పేయింగ్ అండి ఇదంతా. వ్రతం చేయటం అంటే ట్యాక్స్ పే చేయటమే. గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ పే చేయడం అంత అవసరమా అని చెప్పినంటే ఎస్, చేస్తూ ఉంటే సిస్టంలో బతకగలరు, చేయకపోతే ఇదే సిస్టమ్ కాళ్ళు బతుకుతున్నాం. నాకు ఇంత గొప్పదైన జీవితం ఇచ్చాడు అని గర్వపడు, నేను కాక ఇంత మంచి పని చేయగలుగుతున్నాను అని ఆనందపడు. నన్ను ఎంచుకున్నాడు ఆయన ఈశ్వరుడు ఈ పని చేయటానికి. ఇలాంటి పనులు నా చేత చేయిస్తున్నాడంటే నా జన్మ ధన్యం అనుకో. ఇదంతా నేనుగాగా చేస్తున్నాను అనుకుంటే అది అహంకారం. అహంకారానికి గర్వానికి తేడా కనిపెట్టడం చాలా కష్టం. 2 ట్రాన్స్పరెంట్ గ్లాసుల్లో పోసిన నీళ్ల లాంటిది అహంకారము గర్వం రెండు కూడా. ఏది అహంకారమో ఏది గర్వమో తెలుసుకోవాలంటే ఒకటే దారి. నేనుగాగా ఇన్ని మంచి పనులు చేస్తున్నాను అనుకుంటే అహంకారం. నా అదృష్టం కొద్దీ ఈశ్వరుడు నా చేత ఇన్ని మంచి పనులు చేయిస్తున్నాడు, ఆయన నన్ను ఎంచుకున్నాడు అని అనుకుంటే గర్వం. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే నాకు మంచి కుటుంబం లభించింది అనుకుంటే గర్వం, నాకు మాత్రమే మంచి కుటుంబం లభించింది అనుకుంటే అహంకారం. తెలిసిందమ్మా? అలాగా ఏమిటి అప్పట్లో మొగుడు పెళ్ళాము, మొగుడు అనేటటువంటి వాడు కొంపకు అరగంట గంట వచ్చేవాడు, తిని పడుకొని తెల్లారిపోయి మళ్ళీ పనికి పోవడానికి, పొలానికి పోవడానికి. తెలిసిన దాని మూలంగా అరగంట గంట కొంపకు వచ్చేవాడి దగ్గర మీ అమ్మ తిట్టింది, మీ అక్క కొట్టింది అని చెప్తే అరగంట కూడా రాకపోతే ఆ కొంపలో ఎవరు చూసుకుని ఉండాలి? బిక్కుమంటూ చావాలి. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆ కష్టాన్ని ఆవిడ గడుపులోనే ఉంచుకుని గడుపుకున్నది కాబట్టి గుట్టుగా గడిచిపోయినాయి జీవితాలు. మీ అమ్మ అలా ఉండేది, మీ అమ్మమ్మ ఇలా ఉండేది అంటే వాళ్ళ పరిస్థితుల్లో అరగంట గంటే కొంపకు వచ్చేవాళ్ళు మగాళ్ళు. మీరు కూడా అలాగే రండి, మీకు కూడా అదే మర్యాద ఇస్తారు. అరగంట గంటే కొంపకు వస్తే మగాళ్ళు అలాగే మర్యాద ఇస్తారు.
24 గంటలు ఇంట్లోనే ఉంటారు. 24 hours వర్క్ ఫ్రమ్ హోమ్ పొద్దున్న నుంచి 25 సార్లు కాఫీలు టీవీలు అసలు ఏం పోస్తున్నామో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం మర్యాద చేయమంటే ఎవరు చేస్తాడు? పోనీ మనకేమన్నా ఎక్స్పాండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయా ఇక్కడ? ఈ 4 గోడల మధ్యలోనే ఎవరి దారిని వాళ్ళు స్కూల్లోకి పోతారు. 2 మొహాలు తోలు మొహాలు వచ్చిన పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళనే చూసుకుంటూ కూర్చుని మర్యాద చేయమంటే అప్పుడు ఏమిటి అర్థం? ఒకవేళ నువ్వు మర్యాద చేస్తూ ఉంటే ఇది జైలు కింద అర్థం, నువ్వు ఖైదీ కింద అర్థం. అవునా కదా? ఇద్దరే ఉన్నప్పుడు అంతే కదా. అలా కాదు, ఇంకోటి జైల్లో ఇంత అందమైన జైల్లో ఉండటం కోసం ఇండియా నుంచి అమెరికా దాకా రావాలా? అంటే ఏంటంటే సర్కమ్స్టాన్సెస్లో మనకి మారిన కాలమాన పరిస్థితుల్లో పెద్ద పెద్ద కుటుంబాల నుంచి కుశలమైపోయేటప్పటికల్లా ఇద్దరే మిగిలిపోయేటప్పటికీ చనువు పెరిగింది, మర్యాద ఏం తగ్గల. తెలిసిన కంఠం మానేసావా? మీ అమ్మ చేసిన పనులు ఏం మానేసావు? కంఠం మానేసావా? ఇంటిని సాకడం మానేసావా? ఇంట్లో పనులు చూసుకోవడం మానేసావా? వండడం మానేసావా? పెట్టడం మానేసావా? పెంచడం మానేసావా? కన్యాదానం చేయడం మానేస్తావా? ఏది మళ్ళీ అమ్మ చేసినవన్నీ నువ్వు చేస్తున్నావు. ఒక్కటే ఆవిడ ఏమండి అనేది నువ్వు ఇంకోటి ఏదో అంటున్నావు. ఆవిడ ఊరు చుట్టూతో బోళ్ళంతమంది ఉండేవాళ్ళు, అత్తగారు ఆడపడుచులు చాలామంది ఉండేవాళ్ళు, సరిహద్దులు లేని కొంపలు ఉండేవి. అందువల్ల ఏదో మర్యాద ఇచ్చేది. ఇద్దరే ఉన్నప్పుడు ఇంకెక్కడి నుంచి ఇచ్చేస్తాం? అంతే తప్ప ఏది మారింది లేదు. అప్పుడున్న వాళ్ళే మహాపతివ్రతలు, ఇప్పుడున్న వాళ్ళంత పాపిష్టి వాళ్ళు అని చెప్పి నేను అన్నట్టుగా అర్థం చేసుకుంటున్నారు. ఉంటుంది ఇచ్చే కారణం అది. అయితే పాపం భర్త వస్తున్నాడు అనే కంగారులో పూజ చేసుకుంటున్న ఆ పిల్ల లీలావతి కళావతి ప్రసాదం తినటం మర్చిపోయి మీరు కొద్దిగా వేసుకోండి సార్. మీరు వేసేసుకోండి. మీకు ఎవరు వచ్చి దండం పెడితే వాళ్ళకి వేయండి. అవన్నీ అవతలకి వెళ్ళి పెట్టాలి. దేవుడు అయిందా? ఓ ఆనందకర్పూర ఉత్తర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. అందులో వేసి అందరికి చూపించు. నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ. జై శ్రీమద్ రమణ గోవింద హరే. అది కింద పెట్టేసి
This is tomato pappu. That is what's that called? Do you know birkai? Yeah, it's birkai and chana dal. Yeah, it's pretty good. And then that is eggplant and cashews. And then the behind one is potato. And then it's curd rice at the back. Okay. Oh, we also have yogurt in the fridge. Okay. Yeah, వస్తున్నారు. ఓకేనా అందరూ ఒకసారి రెడీ అయ్యారు ఫ్రూట్ కస్టర్డ్ తీసుకోకూడదా Se acabó. Free drinks in the house.